హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో హెల్దీగా ఒక మంచి కుకీస్ రెసిపీ అనేది చూపించబోతున్నాను. కుకీస్ అనగానే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్గా కానీ ఆకలేస్తే కుకీస్ తినేస్తుంటాం కదండి. అందులోనూ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయింది. సో పిల్లలకి స్నాక్ బాక్స్లో హెల్దీగా ఇవ్వాలనుకుంటే ఈ రాగి కుకీస్ని అయితే ట్రై చేయొచ్చు. అందులోనూ మైదా లేకుండా రాగి పిండి, గోధుమ పిండి విత్ చాక్లెట్ ఫ్లేవర్తో నేను ఈ కుకీస్ అయితే తయారు చేశాను. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక 10 బాదం పప్పులు అలాగే 10 జీడిపప్పులను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇందులో ఎక్స్ట్రాగా వేరే నట్స్, సీడ్స్ ఏదన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ స్మూత్గా అన్న గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా పలుకులుగా అన్న కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. తింటుంటే క్రంచీగా బిస్కెట్స్ మధ్యలో వస్తుందన్నమాట. తర్వాత ఒక బౌల్లో మెజరింగ్ కప్స్లో 1/2 కప్పు రాగి పిండి తీసుకున్నాను, అలాగే 1/4 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో రూమ్ టెంపరేచర్లో ఉన్న 60 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలి. తర్వాత ఒక 1/4 కప్పు బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకున్నాను నేను. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో బెల్లం పౌడర్ అన్న కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా హెల్తీగా కావాలనుకుంటే. తర్వాత ఒక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ పంచదార మొత్తం కరిగే వరకు కూడా బీట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే నార్మల్ ఇలా విస్కర్తో అన్నా కూడా కంటిన్యూస్గా బీట్ చేసుకోవచ్చు. ఇలా పంచదార మొత్తం కరిగి సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ని కూడా వేసేసుకున్నాను. తర్వాత ఒక స్ట్రైనర్ని ఇలా అరేంజ్ చేసుకొని ఇందాక మనం రాగి పిండి, గోధుమ పిండి అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి. సో ఆ పిండిని కూడా ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని జల్లిచ్చేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకున్నాను అనమాట, చాక్లెట్ ఫ్లేవర్ కోసము. వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇంక ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు 1 నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుందండి, అంతకు మించి పట్టదు. ఒకేసారి పోసేయకుండా 1 టేబుల్ స్పూన్ పాలు పోసుకొని కలుపుకొని కన్సిస్టెన్సీ చూసుకొని మరో టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇలాగా ముద్దలా ఫామ్ అవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, దాన్ని బట్టి చూసుకొని పాలు యాడ్ చేసుకొని పిండిలా కలుపుకోండి. సో దీన్ని మనం ఇంకా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవటమే బిస్కెట్స్కి. అన్ని బిస్కెట్స్ ఈవెన్గా ఒకే సైజు రావాలనుకుంటే ఇలా మెజరింగ్ స్పూన్తో ఇలా తీసుకున్నామంటే బిస్కెట్స్ అన్నీ కూడా సేమ్ సైజ్ వస్తాయన్నమాట. ఇలా ఒక్కొక్క దాన్ని రౌండ్గా బిస్కెట్ షేప్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత బేకింగ్ ట్రేలో నేను బటర్ పేపర్ వేసుకొని దానిపైన డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను. పైన ఇలా ఫోర్క్ స్పూన్తో అనుకుంటే లైన్స్లా వస్తుందన్నమాట, చూడటానికి బాగుంటుంది. అలాగే ఇంకొంచెం అట్రాక్టివ్గా మధ్యలో ఒక చిన్న జీడిపప్పు ముక్కను కూడా పెట్టేసుకొని గార్నిష్ చేసేసుకున్నాను. చూడండి, ఇలా చేసుకుంటే మంచి అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. సో నేను అన్నిటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇలాగా పిండి మొత్తం కూడా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని నేను ఇవాళ ఓటీజీలో కుక్ చేసుకుంటున్నాను అనమాట. సో ముందుగానే 170 డిగ్రీస్లో ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. తర్వాత 170 డిగ్రీస్లో 10 to 12 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టైం అనేది మన కుకీస్ చేసుకున్న సైజుని బట్టి కూడా ఉంటుందండి. సో లావుగా మందంగా కుకీస్ చేసుకున్న పని అయితే ఇంకొంచెం ఎక్కువసేపు టైం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి చూసుకొని బేక్ చేసుకోండి. అదే గ్యాస్ మీద కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే చేసుకోవచ్చండి. ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ప్రీహీట్ చేసి పెట్టుకొని 15 to 20 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే మనకి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇలా బేక్ చేసుకున్న దాన్ని ఒక 1/2 అవర్ వరకు చల్లారనివ్వాలి. అంతేనండి, రాగి చోకో కుకీస్ అయితే రెడీ అయిపోయింది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకెందుకంటే లేట్ హెల్దీగా ఈ రాగి చోకో కుకీస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. మరైతే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.